ఫిబ్రవరి నెల 5వ తేదీ మచిలీపట్నం నిర్మలా హై స్కూల్ క్లాస్మేట్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలిసి తెలియని వయసులోనే శ్రీగంధంలా పరిమళించిన వైనం అనారోగ్యంతో వచ్చేవారి రోగాల్ని నియంత్రించేలా ఎంచుకున్నావు వైద్యం. వెటకారం ధ్వనించే సందేశాలపై వాడిగా స్పందిస్తూ వివరించే దృక్పథం. మన వాళ్ళెవరి నోట విన్నా ఎస్ఎస్ అంటూ నీపై కురిపిస్తుంటారు అభిమానం. డిసెంబర్ 13, 1981లో మొదటిసారి బందర్లో అడుగుపెట్టాం. ఆ విద్యా సంవత్సరం ముగిసిపోతోందనగా నిర్మలాలో చేరాం. ఒకరోజు టీచర్ పిల్లల్ని జట్లుగా ఏర్పడి ఒకరినొకరు అప్పజెప్పించుకోమంటూ జారీ చేశారు హుకుం. దాంతో ఎవరి స్నేహితుల్ని వారు పిలుచుకుంటూ పట్టలేని ఆనందం. నాకు అప్పుడప్పుడే అవుతున్న పరిచయాలేమో చొరవ చేసి వెళ్దామంటే మొహమాటం. వాళ్లైనా నన్ను పిలవట్లేదన్న ఉక్రోషం. ఆ రెండిటితో తన్నుకొచ్చేస్తోంది దుఃఖం. సరిగ్గా అప్పుడే నన్ను అప్పజెప్పించుకో నీరజా అంటూ ఉలిక్కి పడేలా చేసింది నిస్వరం. ఇన్నేళ్లు గుర్తుందంటేనే ఊహించగలవేమో అది నాపై చూపిన ప్రభావం. ఆ చిన్ని సంఘటన ఆధారమే నీ పుట్టినరోజున అల్లుకున్న ఈయన పదబంధ కవిత్వం.